ప్రతి ఇంట్లో ఓ రక్తదాత తయారు కావాలని, తలసేమియా పిల్లలకు, ప్రమాద బాధితులకు, గర్భిణీ స్త్రీలకు సకాలంలో బ్లడ్ అందేలా యువత బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కోరారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ 9వ వార్షికోత్సవం ఫౌండేషన్ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వారు చేపడుతున్న వివిధ సేవలను తెలుసుకొని నిర్వాహకులను ప్రశంసించారు. బ్లడ్ కావాలనే పేషెంట్ సంబంధించిన 3 వ్యక్తులు ఏదైనా బ్లడ్ గ్రూప్ డొనేట్ చేయించడం ఓ అద్భుతమైన విజయమన్నారు. ఫౌండేషన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన, అవయవదాన అవగాహన పోస్టర్ను జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. రక్తదానం చేయడం యువత బాధ్యతని, ప్రతి ఇంట్లో రక్తదాతలను తయారు చేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15,000 మందికి రక్తాన్ని అందించినందుకు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ప్రమాదంలో ఉన్న వారికి సకాలంలో బ్లడ్ అందేలా యువత బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలని రంగనాథ్ కోరారు. ఫౌండేషన్ 9వ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ జె బాలు, ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి నరేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి శ్రీరామ్ కుమార్లు పాల్గొన్నారు. పరిశోధనలు చేసి ఈ రక్తంలో గ్రూపులు ఏ, బి, ఏబి, ఓ ఇవి ఉన్నాయని గుర్తించాడు. అలాగే RH పాజిటివ్ నెగిటివ్ వచ్చిన తర్వాత ఈ బ్లడ్ గ్రూప్ కనుక చూసి మ్యాచింగ్ చేసినట్టయితే, క్రాస్ మ్యాచింగ్ చేసినట్టయితే అప్పుడు రక్తం గడ్డ కట్టదు. ఆ రక్తాన్ని తీసుకోవచ్చు. ఏ గ్రూప్ వాళ్ళకి ఏ గ్రూపే తీసుకుంటారు, బి గ్రూప్ బి గ్రూప్ తీసుకుంటారు. అలాగే ఓ గ్రూప్ కూడా మనం ఎవరికైనా ఇవ్వచ్చు. ఏబి గ్రూప్ ఎవరి నుంచి తీసుకోవచ్చు. అప్పటి నుంచి గత 100 ఏళ్ళుగా 115 ఏళ్ళుగా ప్రపంచం అంతా కూడా ఈ రక్తదానం చేయటం, రక్తాన్ని అవసరమైనప్పుడు వాడటం. ఉదాహరణకి ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదాల్లో మన దేశంలో 1,75,000 మంది చనిపోతున్నారు సంవత్సరం. ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్య. చాలామంది యువత. సకాలంలో చికిత్స అంది రక్తం దొరికినట్టయితే చాలామంది బతుకుతారు. అలాగే ఎన్నో రకాలైన వ్యాధులు, రక్తస్రావం అన్నారు. అట్లాగే కొన్ని జబ్బులు, రక్తానికి సంబంధించిన జబ్బులు, తలసీమియా కావచ్చు, సికిల్స్ అనీమియా కావచ్చు. మరి అలాంటి సందర్భాల్లో తలసీమియాకి తరచూ రక్తం మార్పిడి చేయకపోయినట్టయితే మనిషి బతకడం కష్టం అవుతుంది. మేజర్ తలసీమియా అయినట్టయితే. అంచేత అందరూ పాలు పంచుకోండి. ఈ సంస్థ వారు చెప్తున్నట్టుగా మీరు ఒకసారి రక్తదానం పొందితే మనం 3కి మీరు రక్తదానం చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు. ఏ నష్టం లేకుండా మనం 10 మందికి సాయం చేయొచ్చు. ఎన్నో జీవితాలను కాపాడవచ్చు. అట్లాగే కొన్ని వ్యాధులు నివారించడం చాలా అవసరం. తలసీమియా ఉంది. ఇది పుట్టుకతో వచ్చేటువంటి వ్యాధి. జన్యువుల నుంచి వస్తుంది. ఎక్కువగా మన తెలుగునాట, అలాగే దక్షిణాది కొన్ని ప్రాంతాల్లో మేనరికం చేసుకోవటం, అలాగే మేనకోడలను చేసుకోవటం, పెళ్లి చేసుకోవటం, మరదల్ని పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా అయిపోయింది. ఆ రకంగా కన్సాగ్యునిటీ అంటారు. రక్త సంబంధికులు పెళ్లి చేసుకోవటం. దానివల్ల ఇలాంటి వ్యాధులు, జన్యువులు వచ్చే వ్యాధులు కొన్ని పెరుగుతుంటాయి. ఒక్కరోజు పోకపోయినా కాలక్రమేణా రక్త సంబంధికులు కాకుండా, రక్త సంకలనం లేకుండా సంబంధికుల దగ్గర మనం వివాహానికి అలవాటు పడినట్టయితే కొన్ని జబ్బులు నివారించవచ్చు. మన ఆరోగ్యం చాలా మేరకు మన చేతుల్లో ఉంది, పూర్తిగా కాకపోయినా కూడా. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆశిస్తూ మరోసారి ఈ అద్భుతమైన యువతని తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి వేలాది మందికి రక్తదానాన్ని ఇచ్చి ప్రాణాలని కాపాడుతున్నటువంటి బృందాన్ని మనసారి అభినందిస్తూ, యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ 9 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎంతోమంది యువత ఇట్లా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు రక్తదానంలో పాల్గొనటం, దానికి ఒక ఈ క్లబ్ అనేది ఒక వేదిక అవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్ప దానం అది. ఎందుకంటే మనం ప్రాణాలు ఇరిగించేటటువంటి దానం అది. అటువంటి దాంట్లో యువత అందరూ కూడా పాల్గొంటూ వీళ్ళందరూ కూడా 30 సార్లు 20 సార్లు ఇలా ఇచ్చారంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. సో వీళ్ళ కార్యక్రమాలు ముందు కూడా ఇట్లా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను.